హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసార్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా. ఈ మసాలా పాస్తా ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్లోనే మనం కుక్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ వచ్చే విధంగా ఈ మసాలా పాస్తాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పాస్తా రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ మసాలా పాస్తా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక 3 లేదా 4 కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. 2 కప్పుల పాస్తాకు గాను ఈ వాటర్ అనేది సరిపోతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెమంత ఉప్పు, 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి మరొక నిమిషం పాటు మరిగించాలి. ఈ మరిగించిన వాటర్లో 2 కప్పుల పాస్తాను వేసి కుక్ చేసుకోవాలి. ఈ పాస్తాను ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాస్తాను బాగా ఉడికించకండి. బాగా ఉడికిస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న పీసెస్గా అవుతాయి. ఉడికించిన తర్వాత పాస్తా అనేది ఈ విధంగా స్పాంజ్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక జాలి గంటెతో ఉడికించిన పాస్తాను వేరొక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన వాటర్ని అంతా కూడా పారబోయాలి. ఉడికించిన పాస్తాను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టేబుల్ టీ స్పూన్ అల్లం, 1 టేబుల్ టీ స్పూన్ ఎల్లిగడ్డ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలను వేయించాక ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఒక పావు కప్పు బీన్స్, ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్నపాటి ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 లేదా 3 టమాటాలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెమంత మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ టీ స్పూన్ల టమాటా సాసును కానీ చిల్లీ సాసును కానీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన పాస్తాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పాస్తా అంతా కూడా మనం ఉడికించిన స్టఫ్ తోటి పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ మసాలా పాస్తా రెడీ.